అబ్బాయి ఏమో వేరే అమ్మాయితో కూడా మాట్లాడతాడు. అమ్మాయి అప్పుడప్పుడు వచ్చి కొడతాడు, దాని ముందే మాట్లాడతాడు. ఎన్ని 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 దారుణాలు సార్. అంటే లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న అమ్మాయితో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు అమ్మాయిని కొడతాడు ఆయన. హాయ్ గైస్, దిస్ ఇస్ గనీ డాన్సర్. వెల్కమ్ బ్యాక్ టు గనీ డాన్సర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మ్యాటర్ వచ్చేసి ఏంటంటే, నిన్న యాక్చువల్గా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఆ మ్యాటర్ ఏంటో మా సిస్టర్ చెప్తుంది, వినండి. నేను కాల్ చేస్తాను. అంటే ఆ మ్యాటరు ఏంటంటే, ఒక అబ్బాయి వచ్చేసి రిలేషన్షిప్లో ఉండే, లివింగ్ రిలేషన్షిప్లో ఉండే. సో అబ్బాయి వచ్చేసి అమ్మాయిని మోసం చేసిండు. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా అమ్మాయిల కోసం. మీరు ఒక అబ్బాయిని నమ్మి లవ్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని మోసం చేస్తారు కదా. సో నిన్న అక్కడ ఏం జరిగిందో, ఇప్పుడు సిస్టర్ ఉంది కదా, మాకు తెలిసిన సిస్టర్, వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు ఆమె, జరిగింది ఆమెకి. సో వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి ఏం జరిగిందో తెలుసుకుందాం. వేరే కాల్లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి. వేరే కాల్ వస్తుంది, తర్వాత మళ్ళీ కాల్ చేయండి. హలో హలో, హాయ్ రా. హాయ్ అన్న. ఎక్కడున్నావు? హాస్టల్లో ఉంది. నిన్న ఏం జరిగిందిరా అసలు? ఎక్కడ? పోలీస్ స్టేషన్. ఏం లేదు, ఒక అమ్మాయి చదువుకోవడానికి పంపిస్తే వాళ్ళ పేరెంట్స్ ఏమో చదువుకుంటుందని అనుకుంటున్నారు. ఏమల్లి చేస్తుంది, ఫోన్ చేస్తే ఏమో హాస్టల్లో ఉన్నా అని చెప్తుంది. లాస్ట్ కి ఏమో ఒక అబ్బాయితో లివింగ్ లో ఉన్నది 9 months. 9 months లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నది, రూమ్ లో. అందాల చిన్ని చినుకులనే రూమ్ లో ఉన్నది. ఆ అబ్బాయి ఏమో వేరే అమ్మాయితో కూడా మాట్లాడతాడు. అమ్మాయి అప్పుడప్పుడు వచ్చి కొడతాడు, దాని ముందే మాట్లాడతాడు. ఎన్ని 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 దారుణాలు సార్. అంటే లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న అమ్మాయితో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు అమ్మాయిని కొడతాడు ఆయన. కొడతాడు, వేరే అమ్మాయితో మాట్లాడకని చెప్తే. నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని చెప్తుండే స్టేషన్ లో. నువ్వు నాకు అవసరం లేదు. ఫస్ట్ అంటే లవ్ చేసినప్పుడు నాకు పేరెంట్స్ లేరు, ఎవరు లేరు అని చెప్పిండు. తర్వాత స్టేషన్ లేదు, నాకు అందరు ఉన్నారు, నేను నిన్ను చేసుకోను, మా పేరెంట్స్ చేసుకున్న పెళ్లినే చేసుకుంటా అని మాట్లాడిండు. గుండె ఆగిపోయినట్టు ఉందిరా, ప్రాణం వీడిపోయినట్టు. అయినా అమ్మాయికి అర్థం కావట్లేదు. వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి బాధపడుతున్నారు. అక్కడ వచ్చి మా పిల్లలు ఇట్లా చేసింది ఇట్లా అని. వాళ్ళు ఎవరెవరు వచ్చారు? వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్, వాళ్ళ మామయ్య, వాళ్ళ బ్రదర్, వాళ్ళ ఫ్రెండ్స్, అంటే అన్న వాళ్ళ ఫ్రెండ్స్. సో ఇప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్ నువ్వు కూడా వెళ్ళావు కదా నిన్న? అవును, నువ్వు కూడా వెళ్ళావు. అక్కడ ఏం జరిగింది అసలు పోలీస్ స్టేషన్ లో? పోలీసు వాళ్ళు ఏం మాట్లాడారు? అదే జరిగింది. ఇప్పుడు అమ్మాయికి, అంటే అమ్మాయి వచ్చేసి ప్రెగ్నెంట్ అన్నావు కదా? ప్రెగ్నెంట్ అయింది. అయితే టాబ్లెట్ అమ్మాయికి అంట కోల్డ్ అవుతుందంట. టాబ్లెట్ తీసుకురమ్మంటే కోల్డ్ టాబ్లెట్ ఇవ్వకుండా అబార్షన్ అయ్యే టాబ్లెట్ ఉంటుంది కదా, టాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చిందంట. 1 month ప్రెగ్నెంట్ ఆ పిల్ల. అయితే ఇంకా కన్ఫర్మేషన్ అది పోయిందా ఉందా అనేది తెలియదు. ఈ రోజు స్టేషన్ లో మెడికల్ చేస్తారు, దాన్ని బట్టి ముందు ఏం చేయాలనేది చేస్తారు వాళ్ళు. అయినా ఇప్పుడు కాదు, ఇప్పుడు అబ్బాయి వచ్చేసి ఎక్కడున్నాడు ఇప్పుడు? అబ్బాయిని జైల్లో పెట్టారు. అమ్మాయి స్టేషన్ లో ఉంది. ఇప్పుడు అబ్బాయి ఏమంటుండు లాస్ట్ కి? ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటా, చేసుకోను అంటా? చేసుకోను అంటాడు. నాకు అవసరం లేదు, నువ్వు కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోయినా నాకు సంబంధం లేదు అంటాడు. అందాల చిన్ని చినుకులు. అబ్బాయి ఏం పని చేస్తాడు రా? ఆటో డ్రైవర్. ఓకేరా. ఓకే. సో గైస్, విన్నారు కదా నిన్న యాక్చువల్గా జరిగింది ఇది. మ్యాటర్ వచ్చేసి ఏంటంటే, వీడియో చేయడానికి కారణం కూడా ఇదే. ఇప్పుడు ముఖ్యంగా అమ్మాయిలు హైదరాబాద్కి వస్తున్నారు. హైదరాబాద్కి వచ్చి మమ్మీ డాడీ హాస్టల్లో ఉన్నా అని చెప్తున్నారు. మమ్మీ డాడీని మోసం చేస్తున్నారు. అమ్మా నాన్నని మోసం చేసుకుంటా బాయ్ ఫ్రెండ్స్తో రిలేషన్షిప్లో ఉంటూ, మళ్ళీ లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ 9 months ఉన్నారట. మళ్ళీ 1 month ప్రెగ్నెంట్. నిన్న ఏం జరిగిందంటే, నిన్న 2 days నుంచి జరుగుతుంది ఇది. మన ఎక్కడో కాదు, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో జరుగుతుంది. హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్, ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది అది. సో
ఇది జరిగింది. నేను కూడా వెళ్ళా, నేను లాస్ట్ టైంకి వెళ్ళా నేను. సో మా కాల్ చేస్తే మా ఫ్రెండ్స్ ఇట్లా జరిగిందిరా అంటే నేను జస్ట్ లాస్ట్ టైంకి వెళ్ళా. సో అమ్మాయిలకి నేను చెప్పేది ఒకటే, ఏంటంటే గుడ్డిగా ఎవరిని నమ్మకండి, ముఖ్యంగా అమ్మాయిల కోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఈ వీడియో ఇంతటితో ఇక సమాప్తం. చలో గైస్, ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ గనీ డాన్సర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్ గైస్.